విద్యా వైద్యానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురంలో పాఠశాల భవన నిర్మాణానికి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి నియోజకవర్గంలో టెక్నికల్ విద్య కోసం ఒక ఏటీసీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు మెరుగైన విద్య వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 2.5 ఏళ్లలో డ్వాక్రా మహిళలకు 63,000 కోట్లు సున్నా వడ్డీ కింద రుణాలు ఇచ్చామని చెప్పారు పొంగులేటి. వచ్చే నెల నుంచి అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇస్తామని స్పష్టం చేశారు. విద్యతో పాటు వైద్యానికి కూడా ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకి వైద్యం విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వాలు చేసిన వాటికంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి మెరుగైన వైద్యం పేదింటి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఈనాడు అనేక హాస్పిటల్స్ ని మొక్కుబడిగా కట్టడమే కాకుండా కట్టిన హాస్పిటల్స్ లో మంచి డాక్టర్స్ ని ఏర్పాటు చేస్తూ ఆ డాక్టర్స్ తో పాటు మంచి మందులను కూడా అందుబాటులో వస్తూ పేదవాడికి ఎక్కడా ఆర్థిక భారం పడకుండా ఉండే విధంగా వైద్యానికి కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇక రైతుల విషయానికి ప్రభుత్వం కని విని ఎరగని రీతిలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా కూడా ముందుకెళ్లింది. ఆడబిడ్డలకి సున్నా వడ్డీకి గడిచిన 2.5 సంవత్సరాల్లో 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి రుణాన్ని ఇప్పించిన ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం. సన్నబియ్యం ఎట్లా ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, ఇందిరమ్మ ఇళ్లు 2వ విడత కూడా ఇచ్చాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అదే రకంగా ఈ నెల 31వ తారీఖు వరకు అర్హులైన వాళ్ళని పెన్షన్లు కూడా అప్లై చేసుకోమన్నాం. వచ్చే నెల నుంచి అర్హులైన వారికి కూడా ఈ ప్రభుత్వ పక్షాన పెన్షన్లు ఇవ్వబోతున్నాం.